నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓజీ టీజర్ ఒకటి ఆల్రెడీ 1 year బ్యాక్ రిలీజ్ అయింది కదా. ఆ టీజర్ మొత్తం మూవీలో ఉండే ఛాన్స్ లేదు. జస్ట్ లైక్ సాహు ఆ స్టేషన్ సీన్ వరకు ఉంటుంది. ఓజీకి నిన్నే UBA సర్టిఫికేట్ వచ్చింది. ఓవర్సీస్లో ఆల్రెడీ 2 million ఓపెనింగ్స్ని ఓపెన్ చేసేసింది. ప్రీమియర్స్ లేవు అంటున్నారు, బట్ నిన్నే కన్ఫర్మ్ అయిన న్యూస్ ఏంటంటే ఆల్రెడీ జియో కూడా వచ్చింది. 1 AM షోస్ ఉండబోతున్నాయంట ఏపీలో అండ్ TSలో. ఫస్ట్ అయితే ట్రైలర్ ఈ రోజు రావాల్సింది 18th, బట్ పోస్ట్ పోన్ అయింది. అది 20, 21, 22 ఎప్పుడైనా రావచ్చు. ఆ తర్వాత మన అదృష్టం. సాహో లెవెల్ ఆఫ్ ట్రైలర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ, నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది సెకండ్ ఫిల్మే, ఇంకా ట్రైలర్ కూడా రాలేదు. వన్స్ వస్తే ఆల్మోస్ట్ ఇదే టెంప్లెట్లో ఉంటుంది అని ఫిక్స్ అయిపోవచ్చు. రీషూట్స్ జరుగుతూనే అన్నారు, బట్ అది రోమర్ అనుకుంటున్నా. 25th రిలీజ్ ఉంచుకొని ఇప్పుడు ఎందుకు రీషూట్ చేస్తారు? మేబీ ఇట్స్ రోమర్. ఓజీ 1980s నుంచి 1990 వరకు ఈ టైం పీరియడ్లో సెట్ అయి ఉంటుందంట. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, అర్జున్ దాస్ గారు డబ్బింగ్ స్టార్ట్ చేసేసారు. అర్జున్ దాస్ గారి పోస్టర్ కూడా ఒక నిన్న రిలీజ్ అయింది. అకిరా గారిది 53 feet కట్అవుట్ ఒకటి పెడుతున్నారంట. అంటే రోమర్ ఏంటంటే అకిరా గారు ఓజీ మూవీలో యాక్ట్ చేశారు అని. బట్ దాని గురించి ఎక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఫ్యాన్స్ వరకు చెప్తున్నారు తప్ప రిలయబుల్ సోర్సెస్ నుంచి అలాంటి న్యూస్ ఏం రాలేదు. అనవసరంగా ఫ్యాన్స్ హైప్ పెంచుకోవడం తప్ప ఏముండదు అక్కడ. అతను ఇంకా మూవీస్లోకి రాలేదు, సీన్ కూడా షూటింగ్ అవ్వలేదు, మనం చూడలేదు. వాళ్ళ ఆనందం వల్ల. నాకైతే హంగ్రీ చేత ఫుల్ వర్షన్ కావాలి. ముందు ఏదో ఒకటి చేసి దాన్ని దింపే పోయాం భయ్య. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి SSMB 29 మహేష్ బాబు గారి లుక్ ఒకటి రివీల్ అయింది. వాళ్ళే వీడియో పోస్ట్ చేశారు. PM మోడీ గారి బర్త్డే విషెస్ చెప్తూ. జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ ప్రమోషన్స్ కోసం నవంబర్న ఇండియా వస్తున్నారంట. అదే రోజు రాజమౌళి గారు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదే రోజు SSMB 29 నుంచి టైటిల్ని అండ్ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయబోతున్నారంట. కరెంట్లీ Gen 63 అనే వర్కింగ్ టైటిల్ మీద షూటింగ్ చేసేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కెన్యాలో షూటింగ్ చేస్తున్నారు. SSMB 29 సింగిల్ పార్ట్గా రాబోతుందంట. రిలీజ్ 2027లో ఉండబోతుంది అంటున్నారు. బట్ నాకు డౌటే, అది 2029లోనూ 2030లోనే వచ్చేస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయమాకండి 2027లో 2028లో కానీ వచ్చిద్దని. స్పిరిట్ నుంచి పెద్దగా న్యూస్ లేదు. ప్రభాస్ గారు కరెంట్లీ డైట్లో ఉన్నారు అండ్ వర్కౌట్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ డైట్ అంట. లీన్ అండ్ మస్క్యులర్గా కనపడాలి అని. ప్రభాస్ గారు ఈ మూవీలో 2 looksలో కనపడబోతున్నారంట. ఒకటేమో వేవీ హెయిర్ అండ్ లాంగ్ బీడ్ ఉండబోతుంది. సెకండ్ వచ్చేసి మస్టాచి అండ్ ట్రిమ్డ్ బియర్డ్తో ఉండబోతున్నారంట. ఆల్రెడీ సిమిలర్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకు మించి స్పిరిట్ నుంచి ఎలాంటి న్యూస్ లేదు.